హైదరాబాద్ను స్కిల్ హబ్గా మార్చడమే తమ ముందున్న లక్ష్యమన్నారు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు. నానక్రామ్గూడెంలోని సిటిజన్స్ బ్యాంక్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ను శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఒక్క ఏడాదిలోపే 70కు పైగా జీసీసీలు హైదరాబాద్కు వచ్చాయన్నారు మంత్రి. ఇక ఇందులో అమెజాన్, లార్సెన్, గ్లోబల్ లాజిక్, మ్యారియట్, సిగ్నా లాంటి అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయన్నారు. ఇక ఇప్పటికే తెలంగాణలో 355కు పైగా జీసీసీలు 3 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. స్కిల్ యూనివర్సిటీ ద్వారా షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ కోర్సులను ఆఫర్ చేస్తూ యువతలో నైపుణ్యాన్ని పెంపొందిస్తున్నామన్నారు. ఇక బెంగళూరు, ముంబై కంటే హైదరాబాద్ అత్యధిక వృద్ధి రేటుతో ముందుకెళ్తుందని చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు. మరొక గ్లోబల్ కేపబిలిటీ సెంటర్, ఒక ప్రముఖమైన బ్యాంకింగ్ సర్వీసెస్లో ఉన్న సిటిజన్స్ బ్యాంక్ వారు మరి కాగ్నిజెంట్ వారి సహకారంతో ఈరోజు ఇక్కడ మరో ఒక ఫెసిలిటీని క్రియేట్ చేయబోతూ ఉన్నారు. దాదాపు 1000 మందితో కూడుకున్న ఈ ఫెసిలిటీ 1000 మందితో ఇక్కడ ఉన్న మన టెక్నాలజికల్ సంబంధించిన కంపెనీని స్థాపించి ఓ జీసీసీ సెంటర్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం. అనునిత్యం కూడా మా ప్రభుత్వం చేస్తూ ఉన్న ఒక కార్యాచరణ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఇక్కడ జీసీసీస్ని ఏర్పాటు చేయాలి, ప్రధానమైన సాఫ్ట్వేర్ కంపెనీస్ రావాలి. దాంట్లో భాగంగానే ఈరోజు మేము వచ్చిన తర్వాత కాగ్నిజెంట్ టెక్నాలజీ సర్వీసెస్కి సంబంధించిన ఆ వ్యవస్థకు సంబంధించిన వారు అతిపెద్ద సెంటర్, ఇక్కడ 57,000 మందితో ఇక్కడ అనేక మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. వారితో భాగస్వాములై ఈరోజు సిటిజన్ సర్వీసెస్ వారు కూడా వచ్చి జీసీసీ సెంటర్ ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషం. మన రాష్ట్రానికి సంబంధించిన అనేక మంది మరి ఇంజనీరింగ్ చదువుకొని టెక్నాలజీ పరంగా ఉన్నవారికి, మంచి కంపెనీస్లో ఉద్యోగ అవకాశాలు కావాలనుకుంటున్న వారికి మరొక సౌకర్యం ఇది. ఈ విధంగా మేము కూడా మా రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సర కాలం నుంచి అనేక జీసీసీలను ఇక్కడ రావడానికి ప్రోత్సాహం చేశాం. దాని భాగంగానే దాదాపు 70 జీసీసీలు ఒకటే సంవత్సరం రావటం అనేది మాకు గొప్ప గర్వకారణం. చాలామంది చాలా విషయాలు చెప్తూ ఉంటారు, కానీ మేము మా పనితనంలో చెప్పాలని ఆలోచన చేస్తూ ఉంటాం. ఈరోజు ఇక్కడ ఉన్న కమర్షియల్ స్పేస్ కానీ రెసిడెన్షియల్ స్పేస్కు సంబంధించి ఆక్యుపేషన్లో మొత్తం దేశంలోనే ఈ సంవత్సరంన్నర కాలంలో 58% ఆక్యుపేషన్ ఉంది. దాని తదుపరే బెంగళూరు కానీ, పూణే కానీ, ముంబై కానీ, ఢిల్లీ, ఈ రాష్ట్రాలు ఈరోజు కమర్షియల్ స్పేస్ కానీ రెసిడెన్షియల్ స్పేస్కి సంబంధించి ఉన్న తరుణంలో కొంతమంది చాలా తక్కువ స్పేస్ ఈరోజు లీజ్ కాబట్టదని చెప్తా ఉన్న తరుణంలో విషయాలు, వాస్తవికాలు తెలుసుకొని ముందుకు పోతే మనకున్న బ్రాండ్ ఇమేజ్ ఇంకా పెద్ద ఎత్తున తీసుకెళ్ళి ఇక్కడ ఉన్న మన యువతకి ఉపాధి కలిగించడానికి అవకాశం ఉంది. మహిళా సాధికారత కోసం చర్యలను వేగవంతం చేయడమే లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి. హైదరాబాద్ పోలీస్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ తాజ్ డెక్కన్ హోటల్లో శ్రీ సమ్మిట్ 2.0 2025 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ప్రోగ్రాంలో మహిళలు, బాలికల హక్కులు, సమానత్వం, సాధికారత వంటి అంశాలపై చర్చలు జరిగాయి. శ్రీ సమ్మిట్ దేశ మహిళా సాధికారత కోసం ఏర్పాటు చేయబడిందని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. హిందూ కోడ్ బిల్ ద్వారా మహిళలకు ఎన్నో హక్కులు అందించబడ్డాయని తెలిపారు. మహిళలకు ఈ బిల్ అందించడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతగానో శ్రమించారని చెప్పిన భట్టి ప్రస్తుతం ప్రజా పాలనలో మహిళల సాధికారత కోసం కృషి చేస్తున్నామన్నారు. మహిళల సాధికారత, స్వయం ఉపాధి కోసం తెలంగాణ ప్రభుత్వం సంవత్సరానికి 21,000 కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు. మొట్టమొదటిసారిగా తెలంగాణలో సోలార్ పవర్ తయారీ బిజినెస్ లో మహిళ పాత్ర కీలకంగా మారిందన్నారు. రాష్ట్ర మహిళలను కోటీశ్వరులుగా మార్చడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు భట్టి. Three Summit, it is more for empowerment of women, for the person who was drafted and who fought for the rights of the Indian women by way of getting the Hindu Code Bill, that is Dr. Babasaheb Ambedkar, April 14th. In the Indian Rajya People's Government,
We strongly believe empowering the women of the state, not only socially and politically, even economically also. The moment we came to power, we kept a target of empowering the Telangana women by organizing through the self-help groups, giving them or making the banks to lend the money to them with an interest-free loans to the tune of not less than 20,000 crores per annum. ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రజల కోసం పనిచేసే వేదిక హెచ్సిఎస్సి అని అన్నారు హైదరాబాద్ సిపి సివి ఆనంద్. ప్రజల సేఫ్టీ సెక్యూరిటీ కోసం ప్రైవేటు కంపెనీస్ హెచ్సిఎస్సిలో భాగం కావాలని కోరుతున్నామన్నారు. మహిళలు చిన్నపిల్లల భద్రత కోసం సిటీ పోలీస్ హెచ్సిఎస్సి కలిసి పనిచేస్తుందని చెప్పారు. ఎక్కడ ఎటువంటి ఈవెంట్ జరిగినా కూడా అక్కడ షీ టీమ్స్ ఉంటున్నాయన్నారు. రాత్రిలో ఉమెన్ పోలీసులు కూడా పెట్రోలింగ్ చేస్తున్నట్లు తెలిపారు సిపి ఆనంద్. The HCSC is a wonderful forum for government departments, especially the police department. This is a forum which brings private sector and government, especially the police, onto a platform. The Telangana government has been very proactive in empowering women. In fact, you must be aware of the free bus scheme. Now this travel has empowered the ladies in rural areas to travel to various parts of the state. The police department also has been taking up a lot of activities with regard to women's safety. You must have heard of the she teams, which are very, very popular all over the country, the Telangana she teams, and they have been very instrumental in ensuring that the image of the state remains as the safest city tag which is there has been maintained. మహిళల అభ్యున్నతి కోసం ప్రభుత్వాలు తీసుకువస్తున్న అంశాలపై దేశవ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాల సభ్యులు స్త్రీ సమ్మిట్ చర్చలో పాల్గొన్నారు. దేశంలో మహిళలు చిన్నారులపై జరుగుతున్న దాడులను అరికట్టడంతో పాటు తీసుకుంటున్న నిర్ణయాలపై సమీక్షలు జరిపారు. వివిధ రాష్ట్రాల్లో మహిళల సేఫ్టీపై తీసుకుంటున్న చర్యలతో పాటు హైదరాబాద్ పోలీస్ ఆధ్వర్యంలో చేపడుతున్న చర్యలపై వివరాలను హైదరాబాద్ ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ లావణ్య సమిట్లో వివరించారు. MHA, as I said, shares the data with the state law enforcement agencies. In Telangana state, initially CID was the main agency that was nodal for tip lines. Now it is the Telangana Cyber Security Bureau that is the nodal agency. However, they filter these tip lines and they share it with all the local units, and local units act upon it. Surprisingly, initially, when tip lines were being circulated to law enforcement agencies, most of the hotspots were identified in urban localities, especially commissionerate areas. సమాజంలో మహిళల హక్కులు సాధికారత కోసం స్త్రీ సమిట్ నిర్వహించడం ద్వారా వారు చైతన్యం పొందేలా ఉపయోగపడుతున్నాయి. అలాగే స్త్రీ సమిట్లో తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడంతో పాటు భవిష్యత్తులో మహిళల రక్షణ అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రూపొందించుకునేందుకు సమ్మిట్ దోహదపడనుంది. కల్తీ కల్లు తయారీకి తయారీదారుల పందా మారుతోంది. రసాయనాలతో పాటు మానసిక రోగులకు ఇచ్చే మందులను సైతం కలుపుతున్నారు. ఇలా తయారు చేసిన కళ్ళు తాగడం ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు వైద్య నిపుణులు. ఇప్పటి వరకు డైజోఫామ్, ఆల్ఫ్రాజోలం వంటి రసాయనాలు కలిపారు. ఇక ఇటీవల పలు జిల్లాల్లో కల్తీ కళ్ళు బయటపడిన ఘటనల్లో సేకరించిన శాంపిల్స్ లో యాంటోసైకోటిక్ డ్రగ్స్ ఉన్నట్టు గుర్తించారు. ఇటీవల కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు ఘటనతో పలువురు ఆసుపత్రి పాలయ్యారు. గతానికి భిన్నంగా బాధితుల్లో లక్షణాలు కనిపించాయి. నాడీ వ్యవస్థపై ప్రభావంతో పాటు నాలుక దొడ్డుగా మారడం, మరమనిషిలా వ్యవహరించడం, రిజిడ్ గా ఉండడం, ఒళ్ళు నొప్పులు వంటి లక్షణాలు కనిపించాయి. యాంటీసైకోటిక్ గ్రూప్ డ్రగ్స్ ను కళ్ళు తయారీలో వాడినట్టుగా అనుమానిస్తున్నారు. వీటిని మేజర్ మెంటల్ డిజాస్టర్ ఉన్న వారికే ఉపయోగిస్తారని వైద్యులు చెబుతున్నారు. అవసరం లేని వారికి ఇస్తే ప్రాణాంతకమని, అవయవాలు దెబ్బతింటాయని సైకియాట్రిస్టులు హెచ్చరిస్తున్నారు. ఇవి మామూలుగా ఈ యాంటీసైకోటిక్ మెడికేషన్ కామింగ్ ఎఫెక్ట్ ఇవ్వడానికి, మనసుని ప్రశాంత పెట్టడానికి తయారు చేసినవి కావు. వీటికంటూ ఒక స్పెసిఫిక్ పర్పస్, ఒక డిజార్డర్ని తగ్గించడానికి యూస్ చేసే మెడికేషన్. ఒకవేళ కనుక ఇవి నార్మల్ పీపుల్ ఆ రోగం లేకుండా మందులు వాడితే బ్రెయిన్ మీద చాలా సివియర్ ఎఫెక్ట్ ఉంటుంది.
అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే సెరటోనెర్జిక్ సిస్టము, డోపమైన్ సిస్టము, వీటన్నిటి మీద అది ఎఫెక్ట్ చేసేసి బ్రెయిన్ని చాలా ఇబ్బంది పెడుతుంటుంది. కళ్ళు తెల్లగా మెరిసేందుకు, నురగ వచ్చేలా చేసేందుకు వివిధ రసాయనాలను వాడుతున్నారు. అల్ఫాజోలం, డైజోఫామ్, క్లోరోహైడ్రేట్, సిట్రిక్ యాసిడ్ లాంటి రసాయనాలతో పాటు పులుపు కోసం నిమ్మ ఉప్పు, తెలుపు కోసం సిల్వర్ వైట్ కప్ పౌడర్, తీపి కోసం సాక్రిన్, నురగ కోసం కుంకుడు రసం, యూరియా, సోడా యాష్, అమోనియా మిశ్రమం, డ్రై ఈస్ట్ రసాయనాలను ఉపయోగిస్తున్నారు. మత్తు కోసం మొదట్లో క్లోరోహైడ్రేట్, కొంతకాలం డైజోఫామ్తో కళ్ళు తయారు చేశారు. ప్రస్తుతం ఆల్ఫాజోలం ఉపయోగిస్తున్నారు. అయితే ఈ రసాయనాల ఖర్చు తగ్గించుకునేందుకు కళ్ళుపై తయారీదారులు ప్రయోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే యాంటీసైకోటిక్ డ్రగ్ను కలుపుతున్నట్లుగా తెలుస్తోంది. మానసిక సమస్యలు ఉన్నవారికి కేవలం మత్తు వచ్చి రిలాక్స్ అయ్యేందుకు మాత్రమే కాదని, వారి రోగం తగ్గేందుకు యాంటీసైకోటిక్ డ్రగ్స్ రిఫర్ చేస్తామని వైద్యులు అంటున్నారు. రోగం లేకున్నా ఈ మందులు వాడితే దీర్ఘకాలంలో అవయవాలు దెబ్బతిని ప్రాణాల మీదకు వస్తుందని అంటున్నారు. డాక్టర్లు చెప్పకుండా మందులు వాడటం ఎంతమాత్రం శ్రేయస్కరం కాదని సూచిస్తున్నారు. ముఖ్యంగా యాంటీసైకోటిక్స్ యూస్ చేయడం వల్ల ప్రొలాక్టిన్ అనేది బాగా ఎక్కువగా పెరిగేసి మేల్ సెక్షువల్ ఫంక్షన్ని సరిగ్గా చేయలేక మేల్ సెక్షువల్ డిస్ఫంక్షన్ కాజ్ అవుతుంది. చాలా మటుకు యాంటీసైకోటిక్ మెడికేషన్ వాటి యొక్క కార్డియాక్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే కార్డియాక్ అరిథమియా అని వస్తుంది. అంటే గుండె సరిగ్గా కొట్టుకోకపోవడము, మధ్య మధ్యలో బ్లాకులు రావడం వల్ల సడన్గా కార్డియాక్ అరెస్ట్ అయ్యి ప్రాణం పోయే ప్రమాదం కూడా ఉంటుంది. సో ఇన్ని రకాలుగా ఇబ్బంది చేస్తాయి కాబట్టి వీటిని కళ్ళులో కానీ ఇంకే మత్తు పదార్థాల్లో కానీ కలపడం అనేది ఏ విధంగానూ శ్రేయస్కరం కాదు. కల్తీ కళ్ళు తయారు చేసేందుకు వాడే రసాయనాలు ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. సంబంధిత అధికారులు కల్తీ కళ్ళు తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మోడలింగ్ ఇప్పుడు యూత్లో ఇదో క్రేజ్. మిరుమిట్లు గొలిపే ర్యాంపులపై తారాజువ్వల దూసుకుపోతున్నారు. ఫ్యాషన్ ఇండస్ట్రీలో తమదైన ముద్ర వేయడానికి ఉత్సాహం చూపిస్తూ మోడలింగ్నే కెరియర్గా ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం యూత్ను అమితంగా ఆకర్షిస్తున్న గ్లామర్ వరల్డ్ మోడలింగ్లో మన తెలుగు అమ్మాయిలు సత్తా చాటుతున్నారు. హైదరాబాద్కి మిస్ వరల్డ్ పోటీల రాకతో ఈ క్రేజ్ మరింత పెరిగింది. రంభ, ఊర్వశి, మేనక అంటే ఎలా ఉంటారో తెలియదు. విన్నవారే తప్ప చూసిన వారు లేరు. కానీ భూలోకంలో వారికున్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఇదే క్రేజ్ని సొంతం చేసుకోవడానికి ఉవ్విళ్ళూడుతూ మోడలింగ్పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇప్పటి యూత్. ఈ గ్లామర్ వరల్డ్లో ఒక్కసారి క్లిక్ అయితే చాలు. డబ్బుకు డబ్బు, పేరుకు పేరు, అంతకు మించిన ఫ్యాన్స్ ఫాలోయింగ్ వారి సొంతం. ఫ్యాషన్ వరల్డ్కి ఈ మెరుపు తీగలే ఓ ఐకాన్. వీరు లేని ఫ్యాషన్లే ఉండవు. డిజైనర్లు ఎంత చక్కగా డిజైన్ చేసినా వాటిని మోడల్స్ ర్యాంప్పై ఇంట్రడ్యూస్ చేసినప్పుడే అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. ప్రస్తుతం చాలా కంపెనీలు ఇదే ట్రెండ్ని ఫాలో అవుతున్నాయి. దీంతో పాటు సినిమాల్లో మెరవాలనుకుంటున్న యూత్ అందం, టాలెంట్తో పాటు మోడలింగ్లోనూ సత్తా చాటడానికి రెడీ అంటున్నారు. ఇక వచ్చే నెలలో మిస్ వరల్డ్ హైదరాబాద్లో జరుగుతుండటంతో మోడలింగ్పై అమ్మాయిల్లో మరింత క్రేజ్ పెరిగిపోయింది. నాకు ఇక్కడ ఫీల్డ్లో ఇంట్రెస్టెడ్ ఉండి ఐ స్టార్టెడ్ ట్రయింగ్, ఆడిషన్స్ ఇవ్వడం, ఐ గాట్ ఇన్ టు దిస్ అండ్ నౌ ఐఎమ్ ది ఫస్ట్ రన్నర్ అప్ ఇన్ మిస్ కేటగిరీ అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. ఇంకా ఇది మనకి వచ్చే మిస్ వరల్డ్ ఫస్ట్ టైం తెలంగాణలో అవుతుంది. సో ఐ ఫీల్ లైక్ ఇట్ ఈస్ రియలీ గ్రేట్. అంటే మన తెలంగాణలో మిస్ వరల్డ్ అనేది ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ అనేది ఇక్కడ ఆర్గనైజ్ అవ్వడం మనకి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక ప్రౌడ్ మూమెంట్ యాక్చువల్లీ. Miss World is one big prestigious event andi, so it's a big honor to all the fashion hub people because ekkado manam just TV lone chustu untam gaani this is something which is happening within our city and I hope this will motivate everyone, all the girls and women, be it any age group who are into fashion. This will motivate and inka koncham awareness and visibility testadi to the so called orthodox families nunchi vache girls ki who are aspired to become models and all. ఒకప్పుడు మోడలింగ్ పై ఆసక్తి ఉన్నవాళ్ళు ఢిల్లీ, ముంబై వంటి మహానగరాలకు వెళ్లేవారు. కానీ ఇప్పుడు భాగ్యనగరంలోనూ మోడల్స్ కి మంచి అవకాశాలు లభిస్తున్నాయి. సిటీలోని స్టార్ హోటళ్లు, జ్యువెలరీ, వస్త్రాల షోరూంలు, పబ్లు, హై లైఫ్ ఎగ్జిబిషన్లు, ర్యాంప్ షోలకి వేదికలవుతున్నాయి.
ఒక షోలో ర్యాంప్పై వాక్ చేయాలంటే 3,000 నుంచి 50,000 రూపాయల వరకు చెల్లిస్తున్నాయి పలు సంస్థలు. అయితే ఈ ఫీల్డ్లో రాణించాలంటే మాత్రం అంత ఈజీ కాదంటున్నారు మోడల్స్. గతంలో లాగా పేరెంట్స్ వ్యతిరేకించడం, సొసైటీలో ఇబ్బందులు ఇప్పుడు అంతగా లేకున్నా అన్ని రంగాలలాగే మోడలింగ్ ఇండస్ట్రీలోనూ సినిమా కష్టాలు ఉంటాయంటున్నారు. విమర్శలను పట్టించుకోకుండా ముందుకు వెళ్తే సక్సెస్ సాధించొచ్చంటున్నారు. ఇప్పటికీ బెంగళూరు, ముంబైతో పోలిస్తే హైదరాబాద్లో అవకాశాలకు కష్టంగా ఉందంటున్నారు. ఇంకా ఆపర్చునిటీస్ రావడం రాకపోవడం ఇవన్నీ మనం క్యాల్కులేట్ చేసుకొని మనం ముందుకెళ్ళాలి. ఐ ఫీల్ లైక్ ఆల్వేస్ వీ షుడ్ హ్యావ్ అ ప్లాన్ బి. It's not like you're dependent on that, but you have to work as if you don't have a plan B, but you should have a plan B so that just in case if this doesn't work out, you have something at your back. ఎందుకంటే మనం అందరం కోటీశ్వరులం కాదు. We are not came from that నా Cloud9 నుండి ఎవరు రాలేం. సో we have to keep ourselves a backup for our safety, మన కోసమే. మోడలింగ్ ని కెరీర్ గా ఎంచుకున్న వారు అందం, టాలెంట్ తో ఆకట్టుకుంటే చాలు అవకాశాలు మెరుగ్గా లభిస్తున్నాయి. ఒకవైపు ర్యాంప్ షోలు, మరోవైపు కమర్షియల్ యాడ్స్ చేస్తూ 2 చేతులా ఆర్జిస్తున్నారు. దీంతో పాటు సినిమాల్లోనూ మెరుస్తున్నారు. మోడలింగ్ లో నిలదొక్కుకోవాలంటే మాత్రం గట్టి పోటీని ఎదుర్కోవాల్సిందే. ఇక మోడలింగ్లో తమ టాలెంట్తో రాణించినప్పటికీ ఇందులో తమ లైఫ్ 5-6 ఏళ్లు మాత్రమే ఉంటోందంటున్నారు. ఫ్యాషన్ డిజైనర్లు, కొరియోగ్రాఫర్లు ఎప్పటికప్పుడు కొత్త ముఖాల కోసం వెతుకుతుండటమే ఇందుకు కారణం. ఇక కొందరు మోడల్స్ పోటీతత్వాన్ని తట్టుకోలేక తెరమరుగవుతున్నారు. అయితే ఒకరిద్దరు తప్పుగా ప్రవర్తించిన మాత్రాన తమని వేలెత్తి చూపొద్దంటున్నారు మోడల్స్. దిస్ యాక్టింగ్ అండ్ మోడలింగ్ ఇస్ సంథింగ్ విచ్ హస్ ఇన్స్పైర్డ్ మీ సిన్స్ మై చైల్డ్హుడ్. లైక్ ఏదో చేయాలి అందరి ముందు, లైక్ ఐ షుడ్ యాక్ట్, ఐ షుడ్ ఇంటరాక్ట్ విత్ సో మెనీ పీపుల్. సో ఇలా వచ్చేసాను. అండ్ దిస్ జర్నీ ఈజ్ సో మచ్ ఇన్స్పైరింగ్. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఈజ్ వెరీ గుడ్, చాలా బాగుంది. లైక్ ఆఫ్ కోర్స్ ఐ హ్యావ్ 300K ఫాలోవర్స్ ఇన్ సోషల్ మీడియా. సో ఇలా చాలా బ్రాండ్స్, చాలా like store people, jewelry brands are approaching me for the shoots. Opportunities in Hyderabad. So because I am very new to Hyderabad, though it's been 1 year coming into this field and taking up opportunities, it's been very new for me. But I can see lots of young girls, talented girls finding so many different opportunities in whatever they want to pursue, and I believe that's only because it's Hyderabad. మరికొందరు మోడలింగ్ తో పాటు యాంకరింగ్, డిజైనింగ్ చేస్తూ రాణిస్తున్నారు. టాలెంట్ ఉన్న వారికి మోడలింగ్లో అవకాశాలు మెరుగ్గా ఉన్నప్పటికీ ఈ పోటీ ప్రపంచంలో ఎక్కువ కాలం నిలదొక్కుకోవాలంటే మాత్రం కష్టమే అంటున్నారు. నగరంలో వాహనాల వేగాన్ని తగ్గించేందుకు రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు అవే రంబుల్ స్ట్రిప్ వాహనదారుల పట్ల యమపాసాలుగా మారుతున్నాయి. ఉండవలసిన వాటికంటే ఎక్కువ రంబుల్ స్ట్రిప్ ఉండటంతో వాటిని దాటుకొని వెళ్తున్న వాహనదారులకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన అంబర్పేట్ ఫ్లైఓవర్ మీద రంబుల్ స్ట్రిప్స్ ఉండవలసిన మందం కంటే ఎక్కువగా ఉండటంతో దానిపై ప్రయాణం చేస్తున్న వాహనదారులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటిని తొలగించాలని కోరుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం అనిల్ అందిస్తారు. రంబుల్ స్ట్రిప్స్ వాహనదారుల కోసం వాహనాలని స్పీడ్ని తగ్గించేందుకు ఈ రంబుల్ స్ట్రిప్స్ని అయితే ఏర్పాటు చేశారు. అయితే ఈ రంబుల్ స్ట్రిప్స్ ఇప్పుడు వాహనదారులకి యమపాసం లాగా మారుతున్నాయి అని చెప్పాలి. ఎక్కడ చూసినా కూడా ఇటు మెయిన్ రోడ్ కావచ్చు, ఫ్లైఓవర్స్ కావచ్చు, ఈ ఫ్లైఓవర్స్ మీద ఈ రంబుల్ స్ట్రిప్ అనేది ఏర్పాటు చేస్తూ ఉంటారు. అంటే ముఖ్యంగా చూసుకుంటే ఈ రంబుల్ స్ట్రిప్స్ని వాహనదారులు ప్రయాణించే సమయంలో వాహనాల స్పీడ్ లిమిట్ని కంట్రోల్ చేసేందుకు గాను ఈ రంబుల్ స్ట్రిప్స్ని అయితే ఏర్పాటు చేసి ఉంటారు. అయితే ఈ రంబుల్ స్ట్రిప్స్ విషయంలో ఇప్పుడు ప్రస్తుతం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులకి తీవ్ర సమస్యలు కూడా ఏర్పడుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. వాస్తవానికి రంబుల్ స్ట్రిప్స్ని స్లీపర్ లైన్స్, అలర్ట్ స్ట్రిప్స్ అని కూడా మాట్లాడుతూ ఉంటారు, చెప్తూ ఉంటారు. అయితే ఇండియన్ రోడ్ కాంగ్రెస్ నిబంధనల ప్రకారం ఈ రంబుల్ స్ట్రిప్స్ విషయానికి వస్తే మందం 5 మిల్లీమీటర్లు, ఎత్తు 5 మిల్లీమీటర్లు, వెడల్పు 200 మిల్లీమీటర్లు 2 లేయర్లుగా ఉండాలి. కానీ ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా దానికంటే ఎక్కువ ఎత్తులో, దానికంటే ఎక్కువ మందంతో ప్రస్తుత సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఇందులో భాగంగానే ఈ రంబుల్ స్ట్రిప్స్ అనేవి ఇటు మెయిన్ రోడ్లోను, ఇటు ఫ్లైఓవర్ల దగ్గర ఏర్పాటు చేయడంతో
పూర్తిగా ఇటు వాహనదారుల విషయానికి వస్తే అనారోగ్య సమస్యలు, వెన్ను సమస్యలు అనేవి ఎక్కువగా వస్తున్నాయని చెప్పేసి వాహనదారులు ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు అంబర్పేట్ ఫ్లైఓవర్ కొత్తగా ఏర్పాటు చేసిన ఈ అంబర్పేట్ ఫ్లైఓవర్ దగ్గర చూడొచ్చు అడుగడుగున మనకి గ్యాప్ లేకుండా మనకి రంబుల్ స్ట్రిప్స్ని అయితే ఏర్పాటు చేశారు. వాస్తవానికి ఈ రంబుల్ స్ట్రిప్స్ అనేవి మనకు స్పీడ్ కంట్రోల్ చేసేందుకు, అదేవిధంగా పరధ్యానంలో ఉన్న టైంలో అంటే డ్రైవింగ్ చేసే టైంలో ఆలోచన వేరే విధంగా ఉంటుంటుంది. అలాంటి టైంలో ఈ రంబుల్ స్ట్రిప్స్ అనేవి అలర్ట్ చేస్తూ ఉంటాయి ఈ స్పీడ్ని. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ రంబుల్ స్ట్రిప్స్ అనేవి పనికొస్తూ ఉంటాయి. కానీ ప్రస్తుతం ఈ రంబుల్ స్ట్రిప్స్ని ఏర్పాటు చేయడం వల్ల పబ్లిక్, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, అనారోగ్య సమస్యలు పాలవుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మీరు చూడొచ్చు అంటే ఉన్న ఎత్తు కంటే ఎక్కువ ఎత్తులో ఈ రంబుల్ స్ట్రిప్స్ని ఏర్పాటు చేయడం, ఉన్న మందం కంటే ఎక్కువ మందంతో ఈ రంబుల్ స్ట్రిప్స్ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఈ మందం విషయానికి వచ్చినా, ఈ వెడల్పు విషయానికి వచ్చినా ప్రస్తుతం 10 నుంచి 15 మిల్లీమీటర్ల వెడల్పు ఎత్తులో ఈ రంబుల్ స్ట్రిప్స్ అనేవి మనకు కనిపిస్తున్న సిచ్యువేషన్. సో ఈ సిచ్యువేషన్లో భాగంగానే పబ్లిక్, వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే ఈ వెన్ను భాగంలో ఇబ్బందులు రావడం, సమస్యలు రావడం, అదేవిధంగా వాహనదారుల విషయానికి వస్తే వాహనాలు నడిపే టైంలో ఈ 2 వీలర్స్ కావచ్చు, అదేవిధంగా కార్లు కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, ఇవి నడిపే టైంలో ఏవైతే లూజ్ పార్ట్స్ ఉంటాయో ఆ లూజ్ పార్ట్స్ విరిగిపడడం, ఊడిపడే సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా ఇటు అనారోగ్య సమస్యలే కాకుండా ఈ ఎమర్జెన్సీ టైంలో ఈ ఫ్లైఓవర్స్ అనేవి చాలా ఎక్కువగా వాడుతుంటారు. వాస్తవానికి ఆ ట్రాఫిక్ని కంట్రోల్ చేసేందుకు, ట్రాఫిక్ ఫ్రీగా చేసేందుకు ఈ ఫ్లైఓవర్స్ అనేవి కడుతూ ఉంటారు. కానీ ఈ ఫ్లైఓవర్స్ మీదనే ఇలాంటి రంబుల్ స్ట్రిప్స్ అనేవి ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఈ స్పీడ్ కంట్రోల్ కోసం ఏర్పాటు చేసిన రంబుల్ స్ట్రిప్స్ ఇప్పుడు సమస్యగా మారుతుండడంతో ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్ కావచ్చు, అదేవిధంగా అనారోగ్య సమస్యలున్న వృద్ధులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రస్తుతం ఈ వేలో వెళ్ళాలన్నా కానీ, ఈ దారిలో వెళ్ళాలన్నా కానీ, అంటే ఇదొక అంబర్పేట్ ఫ్లైఓవరే కాకుండా మిగతా ఫ్లైఓవర్ల మీద కూడా ఇలాంటి రంబుల్ స్ట్రిప్స్ అనేవి ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఉన్న ఎత్తు కంటే ఎక్కువ ఎత్తులో ఏర్పాటు చేయడం, ఉన్న మందం కంటే ఎక్కువ మందంలో ఏర్పాటు చేయడం, అదేవిధంగా అధిక సంఖ్యలో అడుగడుగున మనకు గ్యాప్ లేకుండా ఏర్పాటు చేయడంతో తీవ్ర సమస్యలు అయితే పబ్లిక్ ఎదుర్కొంటున్నారు, వాహనదారులు అయితే ఎదుర్కొంటున్నారు. సో దీనికి సంబంధించి మనతో పాటు కొంతమంది వాహనదారులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఎలాంటి సమస్యలు వీటి వల్ల ఎదుర్కొంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు రెగ్యులర్గా ఈ రూట్లో వెళ్తూ ఉంటారు? ఈ రూట్లో వెళ్తుంటామండి. ఈ డంబల్ స్ట్రిప్స్ వలన చాలా బ్యాక్ పెయిన్ వస్తుంది. అది కొంచెం లెంత్ తగ్గిస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది. ప్లస్ దగ్గర వేయడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది ప్రయాణికులకి. అంటే ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది సార్ దీనివల్ల? ఆ వైబ్రేషన్ తోటి వెన్నుముక నొప్పులు, బాడీ పెయిన్స్ అవి రావడానికి ఛాన్స్ ఉంది. సో చాలా సిటీలో చాలా దగ్గరలో ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇక్కడ కొత్తగా అవడం వలన అవి ఎక్కువ మందంతో ఉండడం ప్రాబ్లం ఉంది. దగ్గరలో వేయడం వల్ల కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఇదే ఫ్లైఓవర్లో ఒక 6 days ప్లేసెస్ ఉంది. 6 ప్లేసెస్ రావడం వల్ల మాటకి దగ్గరలోనే ఈ జర్క్స్ రావడం ఇబ్బందిగా ఉంది. ఓకే, సో మీరు ఏం చేస్తే అంటే వెడల్పు తగ్గియడం, ఇంకోటి అంటే దాన్ని ఎత్తు తగ్గియడం అని చెప్పేసి మీరు చెప్తున్నారు అన్న. इधर ही रहते हैं आप लोग? हाँ, इधर ही रहते हैं. ये डेली का रूटीन है हमारा. हम जो है 4 मीनार से जो है नाचाराम भी जाते हैं. डेली आना जाना ये रोड पे है. ये ब्रिज बनने तो टाइम बहुत लगा, हमारे को बहुत तकलीफ हुई थी. नीचे का अभी भी काम वर्क नहीं हुआ. अभी भी बहुत प्रॉब्लम हो रहा नीचे. पर ये जो ऊपर ये जो स्पीड ब्रेकर डाले ना साहब, हाँ वो बहुत गलत करे. ये नहीं डालना था. अब हमारे भाई को जो गर्दन है, हमारे पार्टनर भी है. हाँ, ये सर्वाइकल प्रॉब्लम होता है भाई, ये निकालना ये कोई फायदा भी नहीं है ना उससे. हाँ, सर्वाइकल जिसको है ना जंप करता है, मेरे को ऑलरेडी प्रॉब्लम है बहुत. नाचाराम में हर जगह डाल रही है. ये क्या है इसका हमको मालूम तो होना चाहिए ना. पूरा बॉडी शेक हो रही इससे. ये पासिंग भी नहीं है ना. ये लोग समझ में नहीं आ रहा कैसा अप्रूवल दे रहे हैं, कौन दे रहे हैं, क्या है समझ में नहीं आ रहा. आप क्या फेस कर रहे हैं ना इधर इस वजह से? नहीं भाई, बहुत बड़ा प्रॉब्लम ये है जो जंपिंग है ना, इतने छोटे ये मैं कुछ नहीं, सबको प्रॉब्लम होता है. छोटे बच्चों को हो, फीमेल्स को हो, बड़ों, इवन कार में भी जाओ तुम बॉडी पूरी हो जा रही. ये जो झटके लगते हैं ना हाथ से पूरा सर्वाइकल के ऊपर. ये तो जो रंबुल स्ट्रिप्स है ना, वो एक्सीडेंट नहीं होना बोल के, अलर्ट लगाना बोल के लगाते भाई. हर जगह लगा रहे हैं, 1 लगाओ 2 लगाओ, यहाँ लगा देखो फिर वहाँ लगा दिए. इतनी प्रॉब्लम होता है. इसके लिए डॉक्टर्स भी कंप्लेन करना चाहिए इसके लिए. तो हम तो खैर नॉर्मल है, डॉक्टर्स को मालूम होना चाहिए. स्पेशली तो एक्टिवा में शॉक अब्जर है, सिंगल शॉक अब्जर है. अब मेरे को ऑलरेडी डॉक्टर गाड़ी नहीं चलाना बोला, बाइक चलाओ. मेरे पास एक्टिवा है, एक्टिवा नहीं चला रहा हूँ क्योंकि मेरे को प्रॉब्लम है ऑलरेडी. कुछ और ऑप्शन निकालना, लेकिन ये बहुत डेंजर है फ्यूचर में. అన్న మీరు రెగ్యులర్గా ఇదే రూట్ నుంచి వెళ్తుంటారా? ఎలా ఉంది సిచ్యువేషన్ ఈ నంబర్? ఇంత దగ్గర పెట్టే లేకుండా అన్న, ఇప్పుడు కాకుండా డౌన్లో దిగేటప్పుడు పెడితే బాగుంటుంది. ఇప్పుడు ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ ఉంది కన్నా, ఆ డౌన్ దిగేటప్పుడు పెట్టారు, అట్లా పెడితే బాగుండేది.
ఏంటంటే మొత్తం ఇక్కడి నుంచి అక్కడ వరకు పెడతానే ఉన్నారు. అయితే బండి కూడా వెహికల్స్ ఏంటంటే నట్లు ఊడిపోతున్నాయి, బండి అనేది ఖరాబ్ అవుతుంది తొందరగా. స్పీడ్ బ్రేకర్ పెట్టింది బెటర్ అన్న, దీనికంటే డౌన్ దిగేటప్పుడు పెట్టాలి. కానీ అప్పుడు ఎక్కినాక మొత్తం ఇంచి అక్కడ దాకా చూడన్న ఎన్ని పెట్టారు, ఒక 10 పెట్టొచ్చు దాదాపు. అడుగు ఉంది ఫ్లైఓవర్ మీద, కిందికి వెళ్ళి పోయింది బెటర్ అనిపిస్తుంది అన్న. మొత్తానికి అయితే వాహనదారులు చెప్తున్నది ఏంటి అంటే ఈ రంబుల్ స్ట్రిప్స్ అనేవి అడుగడుగున పెట్టడంతో వాహనాలకు సంబంధించిన పార్ట్సే కావచ్చు, అదేవిధంగా బాడీకి సంబంధించిన అంటే బ్యాక్ పెయిన్స్ కావచ్చు, అదేవిధంగా సర్వైకల్ స్పాండలోసిస్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని వీటికి ఏమైనా ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని చెప్పేసి, అదేవిధంగా సింగిల్ వేలో సంబంధించి స్పీడ్ బ్రేకర్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొచ్చి పెడితే బాగుంటుంది. అంటే ఇలాంటి ఏర్పాటు చేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి వాహనదారులు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మహేష్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్. నగరంలోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో వైల్డ్ హార్ట్స్ పబ్పై దాడులు నిర్వహించారు పోలీసులు. అమ్మాయిలను ఎరగా చూపి కస్టమర్లను ఆకర్షించడంతో పాటు అశ్లీల డ్యాన్సులు చేస్తున్నారనే సమాచారంతో రైడ్స్ చేశారు. పబ్కు సింగిల్గా వచ్చే కస్టమర్ల వద్దకు అమ్మాయిలను పంపి అట్రాక్ట్ చేయిస్తున్నారు. అలాగే కస్టమర్లతో కలిసి మద్యం సేవించి వారి దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు అమ్మాయిలు. పబ్ ఓనర్ రాము ఈ యాక్టివిటీని మొత్తం చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ఇక ఈ దాడుల్లో 16 మంది అమ్మాయిలు డీజే ఆపరేటర్ అదుపులోకి తీసుకున్నారు. వారికి నోటీసులు ఇచ్చి పంపేశారు పోలీసులు. పబ్ ఓనర్తో పాటు కౌంటర్ ఇన్ఛార్జ్ పరారీలో ఉండగా వారిని పట్టుకొని కస్టడీలోకి తీసుకుంటామని అంటున్న చైతన్యపురి సీఐ వెంకటేశ్వరరావుతో అజయ్ ఫేస్ టు ఫేస్. నగరంలోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో వైల్డ్ హార్ట్స్ అనే పబ్ నిబంధనలకు విరుద్ధంగా ముఖ్యంగా వచ్చే కస్టమర్లకి అమ్మాయిల్ని ఎరగా వేస్తూ ఇలీగల్ యాక్టివిటీస్కి పాల్పడుతుంది అనేది పోలీసులకు వచ్చిన సమాచారంతో రైడ్స్ నిర్వహించారు. ఇదే అంశంపైన మాట్లాడేందుకు చైతన్యపురి SHO వెంకటేశ్వరరావు ఉన్నారు. చెప్పండి, ఈ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చింది, అసలు ఆ పబ్లో ఎలాంటి ఇలీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అనేది మీరు ప్రైమరీగా ఎస్టాబ్లిష్ చేస్తారు? మాకు నిన్నటి రోజు అనగా 14th ఏప్రిల్ రోజు వైల్డ్ హార్ట్స్ పబ్ మీద ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ మీద నైట్ 10 o'clock టైంలో ఇన్ఫర్మేషన్ వస్తే మా SI గారు స్టాఫ్ మరియు ఉమెన్ స్టాఫ్ను పంపించడం జరిగింది. పంపించిన తర్వాత అక్కడ లేడీస్ ఉన్నారు, జస్ట్ డ్యాన్సెస్ వేసుకుంటూ ఉన్నారు. దాంట్లో వెరిఫై చేస్తే ఆ పబ్బు ఓనర్ ఎవరైతే ఉన్నారో రాము అనే పర్సన్ ఈ లేడీస్ ఎవరైతే ఉంటారో ఎంగేజ్ చేసి, యాక్చువల్గా లోన్ ఎంట్రీ అనేది ఫీజు ఉంటుంది, ఆ ఫీజు లేకుండా వీళ్ళని ఫ్రీ ఎంట్రీ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ప్లాన్ ప్రకారం అతను ఏం చేస్తారంటే కస్టమర్స్ వస్తారు కదా, కస్టమర్స్ వచ్చినప్పుడు కపుల్స్ కాకుండా సింగిల్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ సింగిల్ పర్సన్స్ దగ్గరికి ఈ లేడీస్కి చెప్పేసి అక్కడికి పంపించేసి వాళ్ళతోటి డైరెక్ట్ డ్రింక్స్ ఇట్లా తాగమని చెప్పి జస్ట్ డ్యాన్స్లు ఏమని చెప్పి ప్రోత్సహిస్తే వీళ్ళు పక్కకి వెళ్ళి ఆ పర్సన్స్ తోటి వెళ్ళేసి డ్రింక్ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే ఆ పబ్ ఓనర్కి బిల్లు ఎక్కువ అవుతుంది. ఆ బిల్లు ఎక్కువ కావాలనే ఇంటెన్షన్ తోటి అట్లా పబ్లిక్ చీట్ చేయాలనే ఉద్దేశంతో అట్లా చేస్తారు. దాంట్లో డైరెక్ట్ మనకి 16 మెంబర్స్ లేడీసు డీజే ఎవరైతే ఉన్నారో డీజే ఆపరేటర్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ కేసులో ఓనర్ ఎవరైతే ఉన్నారో రాము మరియు మేనేజర్ సంతోష్ ఇద్దరు పరారులు ఉన్నారు. దీని మీద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంటే ఈ అమ్మాయిలతోటి ఆ విధంగా డ్యాన్స్ లేపియడమేనా, లేకపోతే అక్కడ డ్రగ్స్ కావచ్చు, లేకపోతే ఇతర ప్రాస్టిట్యూషన్ ఇలాంటి యాక్టివిటీస్కి కూడా పాల్పడుతున్నారు ఆ నిర్వాహకులు? ఇప్పుడు అక్కడ డ్రగ్స్ కానీ అట్లాంటివి ఏమీ లేదు. ఓన్లీ ఇప్పుడు లేడీస్ ఎవరైతే ఉన్నారో అతన్ని జస్ట్ అంటే ఎంగేజ్మెంట్ చేసి అట్లా చేస్తున్నారు. డ్రగ్స్ అట్లాంటివి కూడా ఏం లేవు. ఒకవేళ డ్రగ్స్ కనుక అట్లా ఉంటే కూడా ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ మా సిపి గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఆల్రెడీ ఆల్ పబ్ ఓనర్స్కి మేము స్ట్రిక్ట్గా వార్నింగ్ పెట్టడం జరిగింది. ఫ్యూచర్లో కూడా ఏదైనా ఇట్లా ఇల్లీగల్ యాక్టివిటీస్ కనుక ఉంటే ఖచ్చితంగా సివియర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఈ అమ్మాయిల్ని పబ్ ఓనర్ ఎట్లా ఎంగేజ్ చేసుకుంటున్నాడు, వాళ్ళకి ఏ విధమైన డీల్, అంటే డబ్బులు ఇస్తున్నాడా, లేకపోతే వాళ్ళ మధ్యలో కమిట్మెంట్ ఏ విధంగా ఉంది? పబ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను చెప్పిన తర్వాత ప్లాన్ ప్రకారం చెప్తారు, ఆ పర్సన్ దగ్గరికి పంపిస్తారు కదా. పంపించిన తర్వాత ఎవరైతే కస్టమర్స్ ఉంటారో ఆ క్యాండిడేట్ని బట్టి 1000, 1500, 2000, 3000 వరకు ఆ పర్సన్స్ కస్టమర్స్ అమౌంట్ కస్టమర్స్ ఈ లేడీస్కి ఇస్తుంటారు. ఇతను ఇవ్వరు, డైరెక్ట్ ఆ పర్సన్ డైరెక్ట్ వాళ్ళు ఇస్తారని చెప్పి ఓనరు రాము అనే అతను చెప్తుంటారు. వాళ్ళు ఆ పర్సన్ కస్టమర్ దగ్గర వీళ్ళు తీసుకుంటారు. వీళ్ళు బోత్ కంటిన్యూ డ్రింక్స్ చేయడం వల్ల అతనికి ఏమైతే ఓనర్కి బిల్
ఇంక్రీజ్ అయ్యి డైరెక్ట్ అతనికి గెయిన్ రావాలనే ఉద్దేశంతో ఇట్లా చేస్తున్నారు. ఇప్పుడు దాదాపు 16 మంది యువతుల్ని ఈ కేసు సంబంధించి మీరు గుర్తించారు, వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చారు. ఆ 16 మంది యువతులు అంటే హైదరాబాద్ చెందిన వాళ్ళు ఏ ప్రొఫెషన్ అంటే ఏం పనులు చేస్తుంటారు? ఇది కాకుండా వీళ్ళు యాక్చువల్గా అంతా కూడా టోటల్ హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళు ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు. అంతా కూడా కొంతమంది బ్యూటీ పార్లర్ నెక్స్ట్ ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు. వీళ్ళంతా నాట్ వేరే స్టేట్ నుంచి కాదు, అంతా టోటల్ హైదరాబాద్ నుంచి వచ్చారు వీళ్ళంతా. పబ్స్ కావచ్చు లేకపోతే ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడే వారికి పోలీసుల నుండి మీరు ఏమి హెచ్చరిస్తారు? ఇంకా ఈ కేసు సంబంధించి నోటీసులు ఇచ్చారు, విచారణకు పిలుస్తారా? భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? నెక్స్ట్ వీళ్ళకి నోటీసులు ఇచ్చాము. ఈ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనరు ప్లస్ మేనేజర్ని ఖచ్చితంగా వాళ్ళని కూడా కస్టడీ తీసుకొని వీళ్ళ మీద తగిన యాక్షన్ తీసుకుంటాం. ఫ్యూచర్లో కూడా మళ్ళీ ఖచ్చితంగా రైడ్స్ జరుగుతుంటాయి. మా ఏరియాలో ఉన్నటువంటి పబ్స్ మీద కూడా ఫ్యూచర్లో రైడ్ చేసేసి ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా మెయిన్ ఫోకస్ అనే డ్రగ్స్ మీద వీటి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఇది వైల్డ్ హార్ట్స్ పబ్స్ సంబంధించిన కేసులో యువతుల్ని ఎరగా వేసి వచ్చిన కస్టమర్లు టార్గెట్గా ఈ విధమైన ఇల్లీగల్ యాక్టివిటీకి పాల్పడుతున్నారు అనేది ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో పోలీసులు తేల్చడంతో పాటు 16 మంది యువతులు ఎవరైతే పట్టుబడ్డారో వాళ్ళంతా హైదరాబాద్ సంబంధించిన వాళ్ళే, ఇక్కడే వివిధ ప్రైవేట్ సెక్టార్లో పనులు చేసుకుంటారు. సో ఈ కేసు సంబంధించి ప్రస్తుతం వాళ్ళకు నోటీసులు సర్వ్ చేశాము, విచారణకు పిలుస్తాము. దాని తర్వాత నిర్వాహకులను పట్టుకున్న తర్వాత కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ అశోక్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్. ప్రపంచంలోని అన్ని రంగాలను ఏఐ శాసిస్తుందన్నారు గురుకాశీ యూనివర్సిటీ డైరెక్టర్ అశ్విని సేతి. గురుకాశీ యూనివర్సిటీలో ఏఐని ప్రధాన అంశంగా కోర్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇక పంజాబ్ బతిండాలోని ఆహ్లాదకరమైన వాతావరణంలో గురుకాశీ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయంలో కృత్రిమ మేధను ఉపయోగిస్తే అధిక దిగుబడి రాబట్టొచ్చని డాక్టర్ అశ్విని సేతి వివరించారు. ఏఐ ఆధారంగా అగ్రికల్చర్ బీఎస్సీతో పాటు బీటెక్ కోర్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మ్యాస్టో డైనమిక్ సీఈఓ భావన్ రెడ్డి, వర్సిటీ కోఆర్డినేటర్ సింధుజారెడ్డి, కోఆర్డినేటర్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. पेस्टिसाइड्स का रॉली हम यूज़ करते थे विदाउट एनी प्रिस्क्रिप्शन. कोई हमें बताता नहीं था कि NPK कितना डालना है, यूरिया कितना डालना है, DAP कितना डालना है. आजकल IoT ने ऐसे सॉयल के सेंसर्स को डाल दिया है. इफ वी इंसर्ट दैट सेंसर्स इन द सॉयल, वो सॉयल के आपके बता देगा कि किस कंपोनेंट की कमी. इससे पूरे इंडिया में डेवलपमेंट जो है वो GDP का ग्राफ अप इसलिए जा रहा है. इट विल हेल्प बोथ द टेक्नोलॉजीज ऑफ आर्टिफिशियल इंटेलिजेंस एंड क्वांटम कंप्यूटिंग. ये एग्रीकल्चर रिसर्च और प्रैक्टिस में बहुत हेल्प कर रही है. रिसेंटली अभी मेरा खुद का रिसर्च पेपर जो है एक आर्टिफिशियल इंटेलिजेंस की कॉन्फ्रेंस में पब्लिश हुआ है, जिसमें मैंने एग्रीकल्चर रिलेटेड क्रॉप्स का डाटा रबी और खरीफ का अलग अलग मौसम के ऊपर मैंने कलेक्ट करवाया. गवर्नमेंट ऑफ इंडिया की वेबसाइट से लिया और डाटा प्रेडिक्शन करके ट्रेडिशनल मॉडल्स और AI मॉडल से कंपैरिजन करके ये प्रूव किया कि आर्टिफिशियल इंटेलिजेंस से हमें मोर एक्यूरेसी मिल रही है. జై జవాన్ జై కిసాన్ అని మనం పదాలు ఎప్పుడూ వాడుతూ ఉంటాం, కానీ దానికి ఎప్పుడైతే విజ్ఞానం తోడవుతుందో, ఒక విజ్ఞానవంతులైన ఒక ఫ్యాకల్టీ ఎప్పుడైతే తోడవుతాడో అప్పుడే ఒక స్టూడెంట్ లైఫ్ అనేది ఫ్లరిష్ అవుతుంది అని మనం చెప్పుకోవాలి. అలాంటి ఒక మంచి విద్యని అందించడానికి మా ఈ గురుకాశీ యూనివర్సిటీ మీకు ఎప్పుడు అంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి ప్రతిసారి తోడుగా ఉంటుంది. గురుకాశీ యూనివర్సిటీ మొట్టమొదటిసారిగా మనకి బీటెక్ ఎడ్యుకేషన్లోకి ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మంచి అవకాశం ఎప్పుడైతే ఒక మంచి యూనివర్సిటీ విత్ NAC A++ అక్రెడిటేషన్, ఎటువంటి డొనేషన్ లేకుండా, అంటే ఈ పదాన్ని స్ట్రెస్ చేసి ఎందుకు చెప్పుకోవాలంటే మన దగ్గర ఏమవుతుందంటే డొనేషన్లు అనేవి మామూలుగా మనం చూస్తున్నాం. ప్రతి ఒక్క కాలేజ్లో చాలా అమౌంట్స్ తీసుకోవడము, స్టూడెంట్కి బీటెక్ ఇవ్వడము, అయిపోయిన తర్వాత 4 సంవత్సరాలకి ఎటువంటి ప్లేస్మెంట్ స్టూడెంట్స్ ఇవ్వకుండా మన అమీర్పేట్ మార్కెట్ అంటాం, దిల్సుఖ్ నగర్ మార్కెట్లో మళ్ళీ కొత్త కోర్సులు కొత్త వీటి గురించి స్టూడెంట్స్ తిరుగుతుండడం మనం చూస్తున్నాం. అలాంటి ప్రాబ్లం లేకుండా మన ప్రతి ఒక్క స్టూడెంట్కి మంచి ప్లేస్మెంట్ అనేది కూడా అందిస్తూ అతి తక్కువ ప్యాకేజ్లో అందిస్తుంది. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఇలాంటి మంచి యూనివర్సిటీస్లో అడ్మిషన్ తీసుకుని వాళ్ళ 4 years కంప్లీట్ చేసుకుంటే మంచి ఫ్యూచర్ వస్తుంది అని చెప్పు.